నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం సమస్యల పరిష్కారం కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సంఘ సభ్యులు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై మొత్తం 9 అర్జీలు వచ్చాయని, వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 అర్జీలు అందినాయి. అందులో 7 ఎక్స్క్లూజివ్గా సర్వే రిలేటెడ్గా ఉన్నాయి, 7 అర్జీలు కూడా. అట్లాగే ఒక అర్జీ వచ్చేటప్పటికి పెన్షనర్స్ డిఏ కావాలని చెప్పేసి ఒక మెమరాండం లాగా ఇచ్చారు. ఇది కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం. అట్లాగే నందివెలుగు నుంచి తోట దయామణి అట్లా గ్రామస్తులు కొంతమంది మురుగునీరు పారుదల సరిగ్గా లేదని చెప్పేసి దాని బౌండరీ ఫిక్స్ చేసి మురుగునీరు పారే విధంగా ఒక ప్రయత్నం చేయమని కోరారు. ఇది ఎంపీడీఓ గారితో మాట్లాడి సర్వే కూడా చేయించి ఆ సమస్య పరిష్కరిస్తాం. సర్వే రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ మండల సర్వేయర్ ద్వారా విలేజ్ సర్వేయర్కి పంపించి అక్కడ ఎలాంటి సర్వే అవసరం ఉందో అది చూసి కంప్లీట్ చేస్తాం. అన్నీ వచ్చిన 9 అర్జీలు కూడా సకాలంలో పరిష్కరిస్తాం. 2013-16 మధ్యలో నా భూమి నా 3వ కుమారుడు రికార్డులలో వాడి పేరు మార్చుకున్నాడు. అది నాకు 2016లో తెలిసింది. అప్పుడు నేను కలిసా అప్పుడున్న వారిని, అప్పుడున్న తహసీల్దార్ గారిని. వారు సరి చేస్తామని అది ఇది అన్నారు. అప్పటి నుంచి నాకు న్యాయం జరగల. వాడి స్వాధీనంలోనే ఉంటుంది. నాకు ఇతరత్ర ఏం లేదండి ప్రాపర్టీ. అప్పుడు వీరికి ఎన్వెన్స్కి అర్జీ పెట్టుకుంటే గ్రీవెన్స్లో వీరి రికార్డు ప్రకారం పరిశీలన చేసి ఊరికి ఎంక్వైరీ చేసి నాది అని చెప్పి నాకు రికార్డు తెప్పించేసాడు. చంద్రబాబు ఊరు నా భూమి 3 ఎకరాల 18 సెంట్లు నా సొంత మాగడి. వాళ్ళకి పిల్లలకి ఇవ్వంగా నేను ఉంచుకున్న భూమిని వాడు అన్యాక్రాంతం చేశాడు. 3వ వాడు అది దావులూరు శివరాం. ఇప్పుడు 2-3 అర్జీ పెట్టుకున్నానండి. వీళ్ళు పెట్టుకుని 4 నెలల క్రితం. అప్పటి నుంచి పరిశీలన చేసి వాడిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాడు రాకపోగా రికార్డులను పరిశీలన చేసి నాదనే సబ్ కలెక్టర్ గారు వీరు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని 450 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు 125 జూనియర్ కళాశాలలకు సంబంధించి 10,000కు పైగా ఉన్న పెన్షనర్లు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం అన్ని జిల్లా మరియు మండల కేంద్రాలలో వినతి పత్రం అందించి తలపెట్టిన కార్యక్రమంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతి పత్రం అందజేశారు. 2018 జూలై నుండి రావాల్సిన డిఆర్ ఎరియర్స్ మరియు 11వ పిఆర్సీ ఎరియర్స్ను విడుదల చేయాలని, 2019 నుండి పెన్షన్లు సాధించుకున్న అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ 7% నుండి 10% మరియు 12 నుండి 15%కు రెస్టోరేషన్ చేయటం, ఈహెచ్ఎస్ క్రింద హెల్త్ కార్డు మీద అన్ని హాస్పిటల్లో అన్ని వ్యాధులకు వైద్యం అందించడం, మెడికల్ రియంబర్మెంట్స్ 2 నుండి 5 లక్షలకు పెంచాలని, ఎయిడెడ్ గంగా మామకు సంబంధించిన పెన్షనర్లు అందరికీ మెడికల్ రియంబర్మెంట్స్ అమలు చేయాలని, 12వ పిఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి ఐఆర్ని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఆర్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు 125 ఎయిడెడ్ జూనియర్ కళాశాలకు సంబంధించి 10,000కు పైగా ఉన్న పెన్షనర్లు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం 21/4/25 సంవత్సరంలో సోమవారం నాడు గ్రీవెన్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రములు మరియు మండల కేంద్రముల సంబంధిత అధికారులను కలిసి తమ గ్రీవెన్స్ను సబ్మిట్ చేయడం జరిగినదని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా పెన్షన్ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎం రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి గుమ్మ నారాయణ గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
ఇటీవల రిటైర్ అయిన పెన్షన్లు కొంతమంది కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలను కలిగించడం మినహా రాష్ట్ర ప్రభుత్వం అందరి పెన్షన్లకు సంబంధించి ముఖ్య ఆర్థిక ప్రయోజనాలను ఒకటి కూడా ఆశించిన విధంగా ఇవ్వలేదు. పెన్షనర్లలో చాలామంది 70 మరియు 75 వయసు పైబడ్డవారే. గత సంవత్సరంలో మాతో ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు. ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు అందరూ వచ్చే సంవత్సరం ఉంటారని గ్యారంటీ లేదు. ఇటువంటి పరిస్థితులలో మాకు రావాల్సిన న్యాయమైన బకాయిలు ఇవ్వకపోవడంపై మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. 1/7/2018 నుండి రావాల్సిన డిఆర్ఓ ఏరియర్స్ మరియు 11వ పిఆర్సీ ఏరియర్స్ను వెంటనే విడుదల చేయవలను. 12/1/2019 నుండి పెన్షన్లు సాధించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 7% నుండి 10%కు మరియు 12% నుండి 15%కు ఎక్స్పోర్ట్ చేయవలను. ఈహెచ్ఈ కింద హెల్త్ కార్డుల మీద అన్ని హాస్పిటల్లోనూ అన్ని వ్యాధులకు వైద్యం అందించుట, మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తము 2 లక్షల నుండి 5 లక్షలు పెంపొందించుటకు తెలియజేయడమైనది. ఎయిడెడ్ రంగమునకు సంబంధించిన పెన్షనర్లు అందరికీ మెడికల్ రియంబర్స్మెంట్ అమలు చేయుట, 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ను ప్రకటించడము. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ఎం రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు, తెనాలి యూనిట్ అధ్యక్షులు చంద్రబోస్, సెక్రటరీ కె నాగేశ్వరరావు, జిల్లా సభ్యులు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మాకు సమస్యలు కొన్ని ఇంటర్మీడియట్లో పెన్షన్స్ సంబంధించిన సమస్యలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటానికి వీలుగా మన ఆర్డీఓ గారిని కలవటానికి వాళ్ళకి ఇది మెమోరండం ఇవ్వటానికి మేము ఇక్కడ వచ్చాము. అందుట్లో ముఖ్యంగా మాకు పెన్షన్స్ ఎరియర్స్ అనేది గత 7 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వటం లేదు. అదే ఏరియంగా జనవరి 24వ సంవత్సరం జనవరి, జూలై తర్వాత మరియు జనవరి 25వ సంవత్సరానికి డిఏలు కూడా మనకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ మాకు ఇవ్వటం జరగలేదు. ఈ 9 నెలల నుంచి ఏదో ఈ డిఏ రిజిస్టర్ కూడా ఇస్తారని మేము ఆలోచించాము, కానీ ఇంతవరకు పునరుద్ధరించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వమని మేము కోరుతున్నాము. అట్లాగే మేము దీనికి ఆర్డీఓ గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి, తర్వాత ఏమైనా ట్రెజరీ ఆఫీసర్కి కూడా మెమోరండం ఇవ్వాల్సిందిగా ఇవ్వటానికి మేము ఇక్కడికి రావడానికి దర్శించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీ నేతలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ బిల్లుకు నిరసనగా ఈ నెల 18వ తేదీన ముస్లిం మైనార్టీ నేతలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించగా ఆ రోజు ప్రభుత్వ సెలవు దినం కావడంతో ర్యాలీకి సంబంధించిన వినతి పత్రంను సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం అందజేశారు. ఈ చట్టం రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఉందని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు కోరారు. వక్ఫ్ చట్ట సంరక్షణకు మాత్రమే కాదని రాజ్యాంగ సంరక్షణకు తమ పోరాటమని వారు తెలిపారు. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఈ వక్ఫ్ చట్ట సవరణ గురించి ఏదైతే 2025లో మనకి అమెండ్మెంట్ అయిందో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ని అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడంకి సబ్మిట్ చేసి మేడం ద్వారా మనం గవర్నమెంట్కి కూడా రాస్తాము అని. సో దాని ద్వారా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏవైతే ఇబ్బందులు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. కార్యక్రమంలో మజ్లిస్ ఉలామా, జామియత్ ఉలామా ప్రతినిధులతో పాటు దళిత లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాగర్, బౌద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్, తెనాలి పట్టణ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. 4 రాజ్యాంగంలోని ఆర్టికల్స్ డైరెక్ట్గా ఢీకుంటుంది మేడం. అందుకే ప్రత్యేకించి రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్ని హరించే విధంగా ఈ యొక్క చట్టాన్ని రూపొందించారు. అందువల్ల మేమందరం కుల మతాలకు అతీతంగా మన అన్ని కమ్యూనిటీ చెందిన వాళ్ళు ఉన్నారు మేడం. మన క్రైస్తవ సోదరులు ఉన్నారు, బౌద్ధిస్ట్ సొసైటీ వారు ఉన్నారు, ముస్లిమ్స్ అందరం కలిసి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు 21 ఏప్రిల్ తారీఖు సోమవారం ఉదయం మన ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం మన రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఆ యొక్క చట్టానికి నిరసనగా మనం 19 ఏప్రిల్ నాడు శుక్రవారం నాడు కుల మతాలకు అతీతంగా మన తెనాలి చరిత్రలో విని ఎరుగిన రీతిలో కుల మతాలకు అతీతంగా ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ రోజు గుడ్ ఫ్రైడే అవ్వడం వల్ల సెలవు అవడం వల్ల మేడం గారికి ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఏదైతే సోదరులారా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం సవరణ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా రూపొందించిన మాట వాస్తవం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఇది ఒక
ఆ కులానికి ఒక మతానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 ఏ మతాలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు వారే సంరక్షించుకునే, వారే మేనేజ్మెంట్ చేసుకునే హక్కుల్ని, అలాగే ఆర్టికల్ 30A ప్రకారం ఈ యొక్క 4 సవరణలు ఇది డైరెక్ట్గా ఢీకొంటుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మిత్రులారా, కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి, జాతులకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా భారత రాజ్యాంగం అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఆర్టికల్ 14 అనేటువంటి సమానత్వాన్ని సూచిక చెప్తా ఉంది. కుల మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేసుకోవాలని ముందుకు వెళ్తామని చెప్తా ఉంటుంది. ఆర్టికల్ 19(1)(c) ప్రకారం సంఘాలు ఏర్పాటు చేసుకోమని చెప్తా ఉంది. అలాగే మత స్వేచ్ఛ అనేటువంటిది ఆర్టికల్ 25 మరి 26 ప్రకారం ఆ కార్యక్రమాలు చేసుకుంటే మతానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థల ప్రకారంగా కానీ వారి పూర్తి ఆధిపత్యం అనేటువంటిది ముందుకు వెళ్ళమని చెప్తా ఉంది. అయితే ఈ యొక్క వక్ఫ్ బోర్డు అనేటువంటిది గతంలో మరి మనం గమనిస్తూ ఉంటే మరి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, మరి సుల్తాన్ వంశం, లోడీ వంశం, నిజాములు, ఈ విధంగా వీరందరూ కూడా ముస్లింల యొక్క స్థితిగతులను గమనించి, అంటే ముస్లిం మతస్థుల యొక్క స్థితిగతులను గమనించి వారి యొక్క జీవన విధానాలని, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం కోసం ఆ రోజుల్లో మరి విరాళాల ద్వారా, ఆ రోజుల్లో దానం ద్వారా మరి దేవుడికి ఆ యొక్క భూములను సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. అవి ఆ రోజు నుంచి కూడా ఎవరైతే వాటిని సంస్కరిస్తూ ఉన్నారో, ఎవరైతే వాటిని పరిరక్షిస్తూ ఉన్నారో వాటి ద్వారా మరి విద్య లేని వారికి విద్య, ఆహారం లేనటువంటి ఆహారం, అలాగే ఏదైతే మరి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మరి ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచేటువంటి విధంగా మరి ఆ యొక్క మదరసాలు ఏర్పాటు చేయడం కానీ, మరి అదేవిధంగా మసీదులు ఏర్పాటు చేయడం కానీ, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం కానీ, వీరి యొక్క బాగోగులు చూసుకోవడం కోసం ఆ పేద ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అది ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. పూర్తిగా అన్ని మతాలకి, కులాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా, అదేవిధంగా అన్ని సంఘాలు కలిసి మరి ముక్తకంఠంతో ఈ తెనాలి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ యొక్క రోజున మెమరాండం ఇవ్వడానికి ఆలస్యమైంది. ఈ రోజున మరి ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వచ్చి సబ్ కలెక్టర్ వారికి మెమరాండం అనేటువంటిది సబ్మిట్ చేయడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క వ్యతిరేక కార్యకలాపాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇది సమాజానికి విఘాతం కలిగించే పరిస్థితి ఉంది. మరి సమాజంలో ఉన్నటువంటి ఎన్నో మతాలు, కులాలకు సంబంధించి భిన్నత్వం, ఏకత్వం కలిగినటువంటి భారత రాజ్యాంగ స్వరూపాన్ని నాశనం చేసే స్థితిలో ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క చర్యలు మొత్తం తప్పు అని చెప్తూ మరి మెమరాండం ద్వారా ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు డాక్టర్ కొడాలి మోహన్ దాస్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కావూరి అనిల్ కుమార్ మరియు సభ్యులు పూలమాలలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి మోహన్ దాస్ పేరు మీద ఉన్న బంగారు పథకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేంద్రకి అందజేశారు. అనంతరం డాక్టర్ కొడాలి మోహన్ దాస్ స్మారక ఉపన్యాసంపై డాక్టర్ సురేంద్ర వాస్కులర్ సర్జరీ స్మాల్ బిగినింగ్స్ టు నౌ ఫ్లోరిషింగ్ అనే అంశంపై ప్రసంగించారు. తెనాలి ఐఎంఏలో మా సభ్యులైన డాక్టర్ కొడాలి మోహన్ దాస్ గారు గుంటూరు మెడికల్ కాలేజ్ నందు ఎంబీబీఎస్ వైద్యం అభ్యసించి కొన్నాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ కూడా చేసి ఈ తెనాలి పట్టణం నందు సుమారు 25-30 ఇయర్స్ పేద ప్రజలకు కానీ ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుని వైద్యాన్ని అందించారు. ఆయన ఈ వైద్యమే కాకుండా ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అయిన వ్యవసాయం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ని డాక్టర్ సురేంద్ర గారికి వికాస్ హాస్పిటల్ వాస్కులర్ సర్జన్కి బహుకరించడమైనది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ నీలిమ, డాక్టర్ విజయవాణి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇవాళ డాక్టర్ మోహన్ దాస్ గారి స్మారకార్థం ఇవాళ ఆరేషన్ లెక్చర్ గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ వికాస్ హాస్పిటల్కి సంబంధించిన మన వాస్కులర్ సర్జన్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుందండి. మోస్ట్లీ ఇక్కడ మనకి సిఎంఈలో మీరు చూస్తూ ఉంటారో అధునాతన వైద్య విజ్ఞానాన్ని ఇప్పుడు పంచుకుంటూ ఉంటాము. డాక్టర్స్ అందరూ రెగ్యులర్గా ఇక్కడ కలవటము, మనకి కొత్త విధానాలు, వైద్య విధానాలు, సర్జికల్ విధానాలు ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడం, కేస్ స్టడీస్ అంటే నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, సర్జరీ జరుగుతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఇలా డీల్ చేసాము, ఇలా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా పంచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న డాక్టర్స్కి ఏంటి అంటే రెగ్యులర్ యూస్లో మనం చూడని కేసెస్, కొత్త కేసెస్ని కూడా ఈజీగా డీల్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి
ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ప్రతి నెల మనకి ఒక CME ప్రోగ్రామ్ జరుగుతూ వస్తుందండి. డాక్టర్ అనిల్ గారు మరియు మన శ్యామ్ గారు వీళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ని చాలా గొప్పగా ఇప్పుడు ఒక చిన్న విరామం.